ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజ్ రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. దీంతో కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది. వేగంగా వచ్చిన బోటు ప్రకాశం బ్యారేజ్ గేటు 69ని ఢీకొన్నది. ఈ ఘటనలో గేటు లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయింది. అసలేం జరిగింది, బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకునే లోపే మరోసారి 4 బోట్లు కొట్టుకొని వచ్చాయి. దీంతో అధికారులు అనుమానాలు మొదలయ్యాయి. ఇదంతా పనికట్టుకొని ఎవరైనా చేస్తున్నారా, లేకుంటే వేరే ప్రాంతం నుంచి వస్తున్నాయా, దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా, ఒకవేళ కుట్ర అయితే ఎవరి పని అనేది తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో గతంలో జరిగిన పరిణామాన్ని అధికారులు జనాలు గుర్తు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముంచేందుకు బోటు అడ్డు తగిలిందంటూ నీటి ప్రవాహాన్ని పెంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేసినా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా బ్యారేజీని డ్యామేజ్ చేయడానికి అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలాంటి పనులు చేస్తున్నారా? ఈ మొత్తం వ్యవహారం ఒకవేళ ఇదే నిజమైతే దీని వెనుకొన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై ఇరిగేషన్ రివర్ కన్జర్వేటివ్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే వరద సహాయక చర్యలపై సోమవారం ఉదయం నుంచే సీఎం చంద్రబాబు రివ్యూలు మొదలుపెట్టారు. ఆహారం బోట్స్ ఎంతవరకు చేరుకున్నాయి అని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడకు పవర్ బోట్స్ చేరుకుంటున్నాయి. సింగ్ నగర్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం రివ్యూ చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ వరద ప్రాంతాలలో సీఎం పర్యటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మళ్లీ ఫీల్డ్ విజిట్ కు చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రకాశం బ్యారేజీకి 11,20,000 క్యూసెక్కులకు వరద చేరుకుంది. బ్యారేజ్ మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు. బ్యారేజ్ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. 2009 అక్టోబర్లో 10,94,000 క్యూసెక్కుల వరద వచ్చింది. 1903వ సంవత్సరంలో 10,60,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుకుంది. బ్యారేజ్ దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. బ్యారేజీపై రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పూర్తిగా పైకి ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎప్పుడూ లేని విధంగా 23.6 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11,25,876 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంది. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా జిల్లా నాకాయలంక వద్ద నదిలో పడవ బోల్తా పడింది. ఈ పడవలో 4 మత్స్యకారులు ఉన్నారు. వారి అరుపులు, కేకలు విన్న మత్స్యకారు యువత నదిలో కొట్టుకుపోతున్న వారిని పడవలో వెళ్లి కాపాడారు. 4 సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నదిలో కట్టివేసి ఉన్న పడవ కోసం పోలీసులు కన్ను కప్పి నదిలోకి మత్స్యకారులు వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ మునిగిపోవడాన్ని స్థానిక మత్స్యకారులు గమనించి వెంటనే కాపాడడంతో పెనుముప్పు తప్పినట్లయింది.